భోగాపురం విమానాశ్రయాన్ని తామే నిర్మించామని వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు చెప్పుకోవడంపై మంత్రులు మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించి భూములు ఇవ్వకుండా ప్రజలను రెచ్చగొట్టిన జగన్ ఇప్పుడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని బీసీ జనార్దన్ రెడ్డి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి కర్త కర్మ క్రియ అంతా టీడీపీనేనన్నారు. గతంలో ఊరువాడా తిరిగి ప్రజలు ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వకుండా వైసీపీ నేతలు రెచ్చగొట్టారంటూ వీడియోలను ప్రదర్శించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్నవి మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఆయనే చెప్పాడు, కోర్టుకు పోదాము, భోగాపురం పోదాము, ల్యాండ్లన్నీ కూడా నిలబెట్టేస్తాము, మళ్ళీ మీకు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ల్యాండ్స్ అన్నీ కూడా, మీ పొలాలన్నీ కూడా మీకు వెనక్కి ఇప్పిస్తామని చెప్పి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏమంటాడు, మధ్యాహ్నం పూట విశాఖపట్నంలోనే ఈగలు తోలుతున్నారు. విశాఖపట్నంలో ఈగలు తోలితే ఈగలు కూడా ఉండవు అనేది ఆయన అర్థం. అది మరి ఈగలు కూడా తోలడానికి నువ్వు ఏ విధంగా నువ్వు చేసిన గొప్ప ఘనత అంటావు? ఎట్లా ఏ విధంగా ట్వీట్లు పెట్టుకుంటా ఉన్నావు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ 18 నెలల కాలంలో కంప్లీట్ చేసి అసత్యాలకు అంబాసిడర్గా పేరు తెచ్చుకున్నాడు తప్ప జగన్ రెడ్డితో కేవలం ఏదో ఊర్ల మీద పడి కేకలేపించుకుంటూ జనాలను తోలి రప్ప అనుకుంటూ మేము అది చేస్తామంటే కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు బ్రహ్మాండంగా కూడా మేము అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కూడా సమానంగా చేస్తూ ఉన్నాం. భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఇక్కడికి ఎదరబోసే రాదు. అటువంటిది ఎయిర్పోర్ట్ ఎందుకు? అది కూడా జిఎంఆర్ గారికి ఇచ్చి జిఎంఆర్ గారితో దోపిడీ చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారని నీ కంపునోరే మాట్లాడింది. చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేసిన తర్వాత దురదృష్టవశాత్తు నువ్వు అధికారంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత మేం ఫౌండేషన్ వేసినటువంటి ఎయిర్పోర్ట్ని నువ్వు కొనసాగిస్తే కనీసం నీకు కొంతైనా శాస్తుండేది. కొనసాగించలేదు. దీన్ని చేస్తే నాకు పేరు రాదు, చంద్రబాబు నాయుడికే పేరు వస్తుందని దుర్బుద్ధితో 5 సంవత్సరాలు దాన్ని మూలన పడేసి ప్రజలు తిడుతున్నారని నువ్వు పడిపోయినటువంటి చివరి సంవత్సరంలో రెండోసారి మళ్ళీ ఫౌండేషన్ వేసి నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం పడుతున్నాం. అటువంటి ఎయిర్పోర్ట్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 95% పూర్తి చేసి ఫస్ట్ ఫ్లైటు ట్రయల్ రన్కి వచ్చిన తర్వాత మళ్ళీ దుర్మార్గులు బయటకు వచ్చి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి మాట్లాడుతుంటే కనీసం ఆయనకి సిగ్గు లేకపోయినా అక్కడ బొత్స మాట్లాడుతుండే ఎయిర్పోర్ట్ మేము తెచ్చామని. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది ఎక్స్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుందా? ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకోవాలా? మీరు ఎన్ని అవాకులు మాట్లాడినా, ఎన్ని అవాస్తవాలు మాట్లాడినా ప్రజలు తెలివైన వాళ్ళు. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం మేము కట్టాం కాబట్టే, మేము దానికి స్టార్ట్ చేశాం కాబట్టే ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను.